హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 8th బయాలజీ అండి. 8th బయాలజీలో సెమ్ 1 సెమ్ 2 అని ఉన్నాయి మనకి. చూడండి, మనకి సెమ్ 2లో అయితే కౌమార దశ, మొక్కలు, జంతువుల సంరక్షణ, వాయుజల కాలుష్యం. అయితే నేను ఇంపార్టెంట్ బిట్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మనకి చూడండి, వాయు జల కాలుష్యం లెసన్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయండి. అన్ని లెసన్లో ఇంపార్టెంట్ బిట్స్ కలెక్ట్ చేసి పెడుతూ ఉంటాను. నా ఛానల్ని చెక్ చేస్తుండండి. చూడండి, ఇప్పుడైతే మనకి ఏమంటే కార్బన్ డయాక్సైడ్ వేడిని బంధించి ఉంచడమే కాక అంతరిక్షంలోకి వేడిమి పోకుండా భూ వాతావరణంలో నిలిపి ఉంచుతుంది. కార్బన్ డయాక్సైడ్ వేడిని బంధించి ఉంచడమే కాకుండా అంటే పట్టుకుంటుందన్నమాట వేడిని. కార్బన్ డయాక్సైడ్ ఆ గుణం ఉంది కార్బన్ డయాక్సైడ్కి. కార్బన్ డయాక్సైడ్ వేడిని బంధించి ఉంచడమే కాక అంతరిక్షంలోకి వేడిమి పోకుండా భూ వాతావరణంలో నిలిపి ఉంచుతుంది. ఫలితంగా భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. అందుచే దీనిని గ్లోబల్ వార్మింగ్, భూతాపం అంటారు. చూశారు కదా, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? భూతాపం అంటే తాపం అంటే వేడి కదా. ఎందుకు భూమి వేడెక్కుతుంది? కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుంది, కాలుష్యం. ఆ కార్బన్ డయాక్సైడ్కి వేడిని పట్టుకునే శక్తి ఉందన్నమాట. అందుకే అది మీదకి వెళ్ళిపోకుండా ఈ భూమి మీదే వేడి ఉంచేలా చేస్తుంది కార్బన్ డయాక్సైడ్. పొల్యూషన్ అనమాట. అదొక పాయింట్ అండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, భూతాపం ఒక తీవ్రమైన సమస్య. సముద్ర మట్టాల పెరుగుదలకు భూతాపం ప్రధాన కారణం. చాలా సముద్ర తీర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. భూతాపం వల్ల వర్షపాత విస్తరణ, వ్యవసాయం, అడవులు, మొక్కలు, జంతువులు మొదలైన వాటిపై ప్రభావం పడుతుంది. ఆసియాలోని చాలా ప్రాంతాలకు చెందిన అధిక శాతం ప్రజలు భూతాపం అనే ఆపదలో చిక్కుకొని ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ అన్నమాట. తాజా వాతావరణ మార్పు నివేదిక మనకు గ్రీన్ హౌస్ వాయువులు ప్రస్తుత స్థాయిలో పరిమితముగా ఉంచడానికి కొంత సమయం మాత్రమే ఇచ్చింది. అలా కాకుంటే ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగవచ్చు. ఈ స్థాయి ప్రమాదకరంగా పరిగణించడమైనది. చూడండి, 2 డిగ్రీలే కదా అని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే భూమి కెపాసిటీ ఎంత అంటే చూడండి, ఇక్కడ భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువగా అనగా 0.5 సెల్సియస్ పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అలాంటిది 2 డిగ్రీలు పెరుగుతుంది అని చెప్తున్నారు ఈ శతాబ్దం చివరికి. చూడండి, ఈ శతాబ్దం చివరికి మనకి ఇక్కడ ఇచ్చారు కదండి గ్రీన్ హౌస్ వాయువులు అంటే ఏంటి అని క్వశ్చన్ ఇవ్వచ్చు. గ్రీన్ హౌస్ వాయువులు చూడండి, ఇక్కడ గ్రీన్ అంటే హరిత కదా. గృహ వాయువులు మీథైన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి మరియు ఇతర వాయువులు కూడా ఈ ప్రభావానికి దోహదం చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్ వలె వాటిని కూడా హరిత గృహ వాయువులు అని పిలుస్తారు. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి. నేడు గ్లోబల్ వార్మింగ్, భూతాపం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ప్రధాన ఆందోళనగా మారింది. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు చాలా దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. క్యోటో ప్రోటోకాల్ అనేది అటువంటి ఒప్పందాల్లో ఒకటి. చూడండి, క్యోటో ప్రోటోకాల్ ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రపంచ దేశాలు అందరూ ఒక ఒప్పందానికి వచ్చాయి. దాన్నే క్యోటో ప్రోటోకాల్ అంటారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని తగ్గించడానికి, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి అన్నమాట. భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువ అనగా 0.5 సెల్సియస్ పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. చూసాం కదండి. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూడండి, సిఎన్జి అంటే మనకి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. తాజ్మహల్ రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది. సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. రెండోది ఎల్పిజి అండి. ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమలను ఆదేశించింది. తాజ్మహల్ దగ్గరండి. ఎల్పిజి, సిఎన్జి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంపార్టెంట్ బిట్స్ పెడుతూ ఉంటాను. నా ఛానల్ నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.